ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, ఈ సమయంలో బైబిల్ ఎలా చదవాలి అనే అంశం విషయమై మరి లేఖనాలను పరిశీలిస్తూ ఉండగా క్రీస్తు ద్వారా సహాయాన్ని అనుగ్రహించి సమయమంతట్లో మీ అధ్యక్షత వహించి మీ నామానికి మహిమకరంగా వాడుకోమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ ఎలా చదవాలి అనే అంశంలో మనం ముందుకెళ్దాం. పోయిన క్లాసులో మొదటి క్లాస్ విన్నాము. ఇప్పుడు రెండో క్లాస్. ఈ రెండో క్లాసులో కూడా పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ ఎలా చదవాలి అనే దాని అంశం గురించి మరికొన్ని లేఖనాలని పరిశీలిద్దాం. అయితే ఈ సమయంలో మనం ఒక మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి 39 వరకు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును అంటాడు. నోవాహు దినములలో ఎలాగు ఉండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును అంటాడు. నోవాహు దినములలో ఏం జరిగింది? ఆయన కొన్ని సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాల పైనే ఆ ఓడను తయారు చేసి అందరికీ చెప్పాడనమాట. అంతటా అందరికీ ప్రకటించాడు. ఓడలోనికి రావాలి. ఓడలోనికి వస్తే జల ప్రళయం, మహా తుములతో ఆకాశం తెరవబడి వర్షం పడి అందరు కూడా చనిపోతారు, కాబట్టి ఓడలోనికి రావాలి అనేది ప్రకటించాడు. అయితే ఓడంతా తయారైన తర్వాత ఆ ఓడలోనికి నోవాహు కుటుంబం వరకే వెళ్ళారు. ఎంతమంది అంటే 8 మంది. 8 మంది ఓడలోనికి వెళ్ళారు. ఆ తర్వాత ఎవరు కూడా వెళ్ళలేదు. వెళ్ళి వాళ్ళు తలుపు వేసుకోవడం, ఆ తర్వాత జల ప్రళయం, ప్రచండమైన తూములతో వర్షం కురిసి ఆకాశం తెరువబడి చాలా భయంకరమైనటి జల ప్రళయం వచ్చిందనమాట. ఎవరు చెప్పలేదంటే సంవత్సరాల తరబడి, 100 సంవత్సరాల పైనే, 120 సంవత్సరాలు దాదాపుగా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ ఓడలోనికి వెళ్ళింది ఎవరు? నోవాహు కుటుంబం మాత్రమే వెళ్ళారు. చదువుకున్నది నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయ్యను అలాగే ఉండును అంటున్నాడు. ఆ దినాలలో ఓడలోనికి వెళ్ళిన వారు మాత్రమే రక్షింపబడ్డారు. ఆ దినాలలో ఆజ్ఞ అదే, ఓడలోనికి వెళ్ళమనడము, వెళ్ళిన వాళ్ళు రక్షింపబడటం శరీర సంబంధంగా. ఆ దినాల్లో అది ఆజ్ఞకి లోబడ్డ వాళ్ళు 8 మంది. ఆ 8 మంది రక్షింపబడ్డారు. తర్వాత నోవాహు జలప్రళయం వచ్చినప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు తర్వాత బయట ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు చూసినట్లయితే, నోవాహు కుటుంబం ఓడలోనికి వెళ్ళిన జలప్రళయం ముందటి దినమున నుండి వెళ్ళిన దినము వరకు జలప్రళయం వచ్చినప్పుడు వారు ఎంతవరకు ఎరుగకున్నారు. వీళ్ళు 8 మంది ఓడలోనికి వెళ్ళారు. ఆ తర్వాత ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంతవరకు ఎరుగకున్నారు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అంటే, జల ప్రళయంనకు ముందటి దినమున తర్వాత ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వాళ్ళు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చు నుండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవునంతగా వాళ్ళు ఎరుగకున్నారు. ఆ మాట దానిలోనే ఉంటుందన్నమాట. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చు నుండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు వారు ఎరుగక ఉన్నారు. అందరినీ కొట్టుకొని పోవునంతగా జల ప్రళయం వచ్చి అప్పటి వరకు కూడా వాళ్ళు ఎరుగకున్నారు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వస్తే, క్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందడం వలన దేవుని కుటుంబ సభ్యులుగా చేర్చబడుతున్నారు. ఇప్పుడు ఆజ్ఞ ఏంటంటే, క్రీస్తు దేవుని కుమారుడిని అంగీకరించి నమ్మి బాప్తిసం పొందడం వలన రక్షణ. ఇప్పుడు ఇది ఆజ్ఞ. అప్పటి కాలంలో నోవాహు దినములలో ఓడలోనికి వెళ్ళటం
ఓడలోనికి వెళ్ళాలి, వెళ్ళిన వాళ్ళే రక్షింపబడతారు, వెళ్ళకపోతే రక్షణ లేదు. అప్పటి కాలంలో ఆజ్ఞ అదే, ఓడలోనికి వెళ్ళాలి, వెళ్ళిన వాళ్ళు రక్షణ పొందారు. ఎంతమంది? 8 మంది. కాబట్టి ఓడలోనికి వెళితేనే ఆ దినాల్లో రక్షణ. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వస్తేనే రక్షణ. క్రీస్తుని అంగీకరిస్తేనే దేవుని కుమారుడని నమ్మి బాప్తిసం పొందడం వలన రక్షణలోకి నడిపించబడతారు, దేవుని గృహస్థులుగా చేర్చబడతారు, నిత్య జీవానికి వారసులుగా చేయబడతారు. ఎంత గొప్ప స్టేటస్ని, అర్హత దేవుడు ఇస్తున్నాడు. ఆ దినాలలో ఆ నోవాహు ఓడకి సాదృశ్య రూపమే ఇప్పుడు యేసుక్రీస్తు. ఈనాడు క్రీస్తునందు రక్షణ, ఈనాడు క్రీస్తునందు రక్షణ. ఆనాడు ఓడలోనికి వెళ్ళిన వాళ్ళు రక్షణ పొందారు. ఆ నోవాహు ఓడకి సాదృశ్య రూపమే ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వస్తే రక్షణ. ఈనాడు క్రీస్తునందు రక్షణ, ఆత్మరక్షణ. అపవాది చేత మరి చనిపోతున్న వాళ్ళ ఆత్మ సంబంధంగా వాళ్ళందరూ కూడా నిత్య నరకం నుండి తప్పించబడి దేవుని గృహస్థులుగా చేర్చబడుతున్నారు. మరణములో నుండి తీర్పులోని రాక మరణము నుండి జీవములను దాటి ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వస్తేనే ఈనాడు క్రీస్తునందు రక్షణ. ఆనాడు శరీర సంబంధంగా ఓడలోనికి వెళితే రక్షణ, అది ఆ రోజు మరి ఆజ్ఞ. ఈరోజు క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తుని అంగీకరించిన మీ బాప్తిసం పొందడం వలన రక్షణ. అయితే మరి ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితుల్లో మనం ఒక మాట చెప్పుకుంటే, ఒక ఫాదరు మరి దేవుని సేవకుడు ఒక ఆమెని మరి ఏమడిగాడు అంటే, అమ్మ నువ్వు బాప్తిసం తీసుకోమా అని ఆవిడని అడగటం వలన ఆవిడేమన్నది, అడిగినప్పుడల్లా మాట దాటవేస్తూ వచ్చే సంవత్సరం తీసుకుంటా, ఆ తర్వాత తీసుకుంటా, పలానా రోజు తీసుకుంటా అని దాటవేస్తూ కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఆవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? రక్షణ లేకపోతే ఆలోచించండి. రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్తుంది ఆవిడ? నరకానికి వెళ్తుందన్నమాట. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే రక్షణ పొందుకునే విషయంలో ఆలస్యము చేయొద్దు, వాయిదా అసలే వేయొద్దు. ఆలోచించండి. ఇది ఆత్మకు సంబంధించింది. ఎవరిని కూడా బలవంతంగా ఇబ్బంది పెట్టి ఇచ్చేది కానే కాదు, వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోవాలి. కాబట్టి దాని విషయంలో ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదు. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే వాళ్ళు జలప్రళయం వచ్చి అందరినీ ముంచెత్తున జలప్రళయం వచ్చి అందరినీ ముంచెత్తే వరకు, కొట్టుకొని పోయేంత వరకు కూడా వాళ్ళు ఎరుగకున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు, తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోవునంతగా ఒకసారిగా. తర్వాత ఏమైంది, అన్ని బాడీలు చనిపోయి తేలాడుతున్నారు నీళ్ళ మీద అప్పటి కాలంలో. అలా జలప్రళయంలో అందరూ కూడా చనిపోయారు. 8 మంది రక్షణ పొందారు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా క్రీస్తు దగ్గరికి వస్తే నీకు రక్షణ, నిత్య నరకాగ్ని నుండి రక్షణ. ఆలోచించండి. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే మనము పునాదులు లేని ఇంటివారము. ఏంటంట? పునాదులు లేని ఇంటివారము. ఒక అతను ఒక ఇల్లు కట్టాడండి. ఇల్లు కట్టి దానికి పునాదులు లేకుండా ఏదో హడావుడిగా కట్టేశాడు, నాది ఇల్లు అనిపించుకోవడం కోసం. ఎవరో ఇల్లు లేని వాళ్ళు ఉంటే, అమ్మ దీంట్లో ఉండండి, అద్దె అయ్యే పని పర్లా మీరు ఉండండి అని చెప్పాడంట. అని చెప్పినప్పుడు దాంట్లో ఉంటారు ఎవరన్నా? అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు, పడిపోతే చచ్చిపోతారు. కాబట్టి ఎవరు కూడా ఉండరు, పునాదులు లేని ఇంట్లో ఎవరు కూడా ఉండరు. పునాదులు గట్టిగా ఉండాలి. అయితే ఆ విధంగా మనం ఆలోచిస్తే పునాదులు లేని ఇంటి లాంటి వారం మనం. ఎవరం ఎప్పుడు చనిపోతామో తెలియదు. మనం చావచ్చు, లేకపోతే క్రీస్తు వస్తే ఈ లోకానికి ఎంత దినం, మనం చనిపోతే మనకంత దినం. కాబట్టి మరి గ్యారంటీ లేని లైఫ్, పునాదులు లేని ఇంటి లాంటి వారు మనం. ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన దానికి ఏమన్నా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏమన్నా గ్యారంటీ ఇవ్వచ్చేమో, కానీ గ్యారంటీ లేనిది అంటూ ఉంటే మనిషి ఒక్కడే. ఆలోచించండి. రక్షణ విషయంలో ఏం చేయాలి? వాయిదా వేయొద్దు. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో ఎంత సంపాదించినా కానీ ఏది కూడా నీతో రాదు. ఈ లోకంలో ప్రవహిస్తుంది క్రీస్తు రక్తధారలో. క్రీస్తు దగ్గరికి వస్తే నీకు పరలోకం, ఆయన నామంలోని పాప విమోచన, పాప క్షమాపణ. అందుకే పేతురు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో నమ్మి బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు అంటాడు. ఎక్కడంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అంటాడు. కాబట్టి ఆలోచించినట్లయితే
అలాగే మరి పౌలు గారి విషయంలో కూడా మనం ఒకసారి ఆలోచించినట్లయితే తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో అని ఎవరన్నారు తెలుసా? పౌలు గారిని అనని అన్నాడు. ఆ మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యంలో 22వ అధ్యాయం 16వ వచనం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమున, అంటే క్రీస్తు నామమున బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్పాను అననే చెప్పాడు. అప్పుడు ఆయన బాప్తిసం పొందుకున్నాడు. అర్థమవుతుందా? అయితే ఈ లోకం మనం పరిశీలన చేసినట్లయితే చాలామంది కూడా మరి చాలామంది ఒకళ్ళు అంటున్నారు, దేవుని సేవ చేసేవాళ్ళని, అయ్యో నీకు యేసుక్రీస్తు స్వయంగా కనపడ్డాడే, బాప్తిసం అవసరమే లేదు అని ఒకతను అంటాడు. మరొకతను ఏమంటాడు, కలలోనే బాప్తిసం ఇచ్చాడు. ఒక ఆయన అంటాడు, నా కలలో బాప్తిసం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు. నీకు డైరెక్ట్గా యేసుక్రీస్తే ఇచ్చాడు కలలో, ఇంకేం బాప్తిసం అవసరమే లేదు నీకు అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమో నాకు దర్శనాలు వస్తున్నాయండి, బాప్తిసం అవసరం లేదు నాకు అని ఇంకొక ఆయన అంటున్నాడు. చూసారా, ఇక్కడ ఏమనుకున్నాం మనము? కలలో బాప్తిసం ఇస్తున్నాడంట యేసుప్రభు, డైరెక్ట్ కనపడి వాళ్ళకి. యేసుక్రీస్తు నీతో డైరెక్ట్గా మాట్లాడితే నీకు బాప్తిసం అవసరం లేదు అంటున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన దర్శనాలు వస్తున్నాయి, నాకు బాప్తిసంతో పని ఏమిందో, నాకు అవసరమే లేదు అంటాడు ఒక ఆయన. ఆలోచించారా? మరి వీళ్ళకి దర్శనాలు, కలలో యేసుక్రీస్తు, వీళ్ళ కోసం మాటికి వస్తున్నాడు యేసుప్రభు. తెలుసా మీకు? మాటికి వస్తున్నారు వీళ్ళ కోసం. అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఎన్నో చేస్తున్నారు వీళ్ళు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు అందరూ బాగా చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే. ఏంటండి, పౌలు గారి వస్త్రం ముట్టుకుంటేనే రక్తస్రావం గలవాళ్ళు స్త్రీ బ్రతికింది. అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఎన్నో చేశాడు. ఎన్నో దర్శనాలు కూడా పౌలుకి జరిగాయి. ఎన్నో ప్రమాదాలను తప్పించబడ్డాడు. అటువంటి జరిగాయండి వీళ్ళకి. అటువంటి వ్యక్తి, ఎన్నో సంఘాలకు లేఖలు రాసినటువంటి వ్యక్తి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన అపోస్తులైన పౌలు ఎంత ధైర్యం కావాలి ఆ మాట అనాలి అంటే? ఆలోచించారా? మరి అటువంటి వ్యక్తే అననీయ ఏమన్నాడు ఆయన్ని? తడవు చేయటి ఎందుకు? నీవు లేచి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాడు. మరి పౌలు గారి కంటే గొప్పవాళ్ళు వీళ్ళు. మాటికి వచ్చేసి ప్రభు వీళ్ళు కనపడుతున్నాడు, కలలో బాప్తిసం ఇచ్చేస్తున్నాడు. ఒక ఆయనకి దర్శనాలు వస్తున్నాయంట, ఆయనకి బాప్తిసమే అవసరం లేదంట. ఎటువంటి భయంకరమైన భ్రష్టత్వంలో ఉన్నారు. చూసారా? నిజంగా వీళ్ళు మరి చాలా అద్భుతాలు చేస్తున్నారండి. మరి పౌలు గారి కంటే గొప్పవాళ్ళని చెప్పాలి వీళ్ళు. మరి పౌలు గారి కంటే కూడా గొప్పవాళ్ళని చెప్పాలి వీళ్ళందరినీ కూడా. చూసారా? అంత అద్భుత కార్యాలు, సూచక్రియలు, దేవుని పనులు ఎంతగానో వాడబడ్డ ఆయన. అటువంటి వ్యక్తి ఆయన శరీరాన్ని కూడా నల్లగొట్టుకొని దాన్ని లోపరుచుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడే. ఎన్నో దర్శనాలు, ఎన్నో లెక్కలేనంతగా ఎంతో పని చేశాడు దేవుని పని. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉందంటాడు ధైర్యంగా. నువ్వు అనగలవా? దర్శనాలు వస్తున్నాయా? కలలో యేసుక్రీస్తు నీ కోసం మాటికి వస్తున్నాడా? ఎంతవరకు కరెక్ట్ అండి? ఆలోచించండి. ఎటువంటి భయంకరమైన భ్రష్టత్వంలో ఉన్నారు. ఎంతో ఘోరమైన ప్రమాదం పొంచి ఉంది. ఆలోచించండి. అర్థమవుతుందా? అందుకే అంటాడు, మనం పరిశీలన చేసినట్లయితే బాప్తిసం తీసుకోవాలి. యేసుక్రీస్తు నామమున నమ్మి బాప్తిసం పొందితే రక్షణ. అలాగే ఒకడు ఎవడును ఏ విధము అందుకంటాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడును ఏ విధము చేతనైనను ఎవడును తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరక అట్లుండవలసింది అంటాడు. చాలా అద్భుతమైన మాట ఇక్కడ చెప్తున్నాడు. కుదరని పని ప్రపంచంలో ఎవడేం చేసినా కానీ క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు ద్వారానే, ఆయన నామంలో పాప విమోచన, పాప క్షమాపణ. అక్కడికి రావాలి. నువ్వు అక్కడికి వస్తేనే పరలోకం నీకు. ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగబడితేనే నీ పాపాలు కడిగివేయబడతాయి.
నువ్వు పరిశుద్ధుడిగా నీతిమంతుడు తీర్చబడి దేవుని కుటుంబస్తులు చేర్చబడతావు. అర్థమవుతుందా? పరిశీలన చేసినట్లయితే ఎవరి వల్ల కూడా ప్రపంచంలో అందరూ కూడా ప్రాణాలు ఒకసారి పెట్టి రక్తం చిందించినా కానీ ఒక్కరిని కూడా విమోచించలేము. వాడు కుళ్ళ చూడగా నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడనూ లేడు. ఎందుకంటే వారి ప్రాణ విమోచన మరి గొప్పది, బహు గొప్పది. అర్థమవుతుందా? వారి ప్రాణ విమోచన బహు గొప్పది. అది ఎన్నటికి నీ తీరకట్టుండవలసినదే క్రీస్తు దగ్గర రాకపోతే. ఆ మాట చూద్దాం. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 7-9 వరకు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికి నీ తీరక అట్టుండవలసినది అంటాడు. క్రీస్తు ఏమన్నాడండి? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. క్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళగలం. ఎవడి ద్వారా కుదరని పనిది. నాట్ అలౌడ్. దెర్ ఈజ్ నో వే. ఇంకా ఏం లేదు. క్రీస్తు మార్గమే, క్రీస్తు ఒక్కడే. దేవునికి మనకి మధ్యవర్తి క్రీస్తు ఒక్కడే. క్రీస్తు ద్వారానే పరలోకము. క్రీస్తు దగ్గరికి వస్తేనే పరలోకము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆయన వచ్చి మరలా తీసుకెళ్తేనే తండ్రి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు పరలోకంలో తండ్రి ఉన్నాడు, క్రీస్తున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే మరి ఎవని వలనైనను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలన కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అపోస్తుల కార్యాలు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడని దానికి సంబంధించింది యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. అలాగే ఇప్పుడు చెప్పిన మాట అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్తున్నాడు. మరి రక్షణ పొందుకున్నటువంటి వాళ్ళు పరిస్థితి ఏంటి? వారు ఎటువంటి మహిమ కలిగి ఉన్నారు? ఏ స్టేటస్ కలిగి ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. తను ఎందరు అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడంట. ఏమవుతున్నారు? క్రీస్తుని అంగీకరించి తన నామందు విశ్వాసం ఉంచిన వాళ్ళు దేవుని పిల్లలుగా తీర్చబడుతున్నారండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఇది మామూలు విషయం కాదు, మరి దేవుని కార్యం అది. అర్థమవుతుందా? దేవుని పిల్లలంటే మామూలు విషయం కాదు. అంతకుముందు నిత్య నరకానికి పాత్రులుగా ఉన్నారు, దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు. అటువంటి దాన్ని తప్పించబడుతున్నాం క్రీస్తుని అంగీకరించడం వలన. తను ఎందరు అంగీకరించిన వారందరూ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలవుటూ ఆయన అధికారము అనుగ్రహించాడు. దేవుని పిల్లలు అవుతున్నారు, క్రీస్తుతోటి వారసులు, దేవుని కుమారత్వము, నిత్య జీవానికి వారసులు. ఎటువంటి కార్యం జరుగుతుందో ఆలోచించండి. మన స్టేటస్ మారిపోయింది, మన స్టేటసే మారిపోయిందండి. లోకం నుండి వేరయ్యి దేవుని గృహస్థులుగా చేర్చబడ్డాం. ఈ లోకం నుండి దేవుడు ఉండే మరో లోకానికి వెళ్ళేటువంటి గుంపులో నువ్వు ఉన్నావు, దేవుని కుటుంబంలో నువ్వు ఉన్నావు. ఆలోచించుకో, ఉన్నావా లేదా ఒకసారి ఆలోచించుకో. ఎటువంటి మహిమ కలిగి ఉన్నాం? మామూలు మహిమ కాదు. క్రీస్తు ఏమన్నాడు? నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను అంటాడు. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేనుండు స్థలంలో మీరుండు లాగున్నా. క్రీస్తు ఎక్కడ ఉంటాడు? తండ్రి దగ్గర ఉంటాడు. మరి క్రీస్తు దగ్గర మనం ఉన్నామంటే తండ్రి దగ్గర ఉన్నట్లే. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. నేనుండు స్థలంలో మీరుండు లాగున్నా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. అటువంటి గొప్ప మహిమ, గొప్ప మహిమ. ఇక్కడ ఏమీ లేదు. ఎవడు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదండి. ఇప్పుడు వచ్చిన వైరస్ వల్ల ఇంకా చచ్చిపోతున్నారు చాలామంది కూడా. అపవాదిగాడు తోలుకెళ్ళిపోతున్నాడు. ఇదంతా కూడా మనుషులు చేసింది. ఎవరు చేశారు? మనుషులు చేసింది, అపవాదిగాడి పన్నాగం. అర్థమవుతుందా? మేలుకొని రక్షణ విషయంలో వాయిదా వేయొద్దు, ఆలోచించుకోండి. బాప్తిస్మం ద్వారా ఏమవుతుందండి? బాప్తిస్మం ద్వారా ఏం చేయబడుతున్నాం? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుజేయటం ద్వారాను ఆయన మనలను రక్షించను అంటాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా బాప్తిస్మం తీసుకోవటం మూలన క్రీస్తులోనికి పాలు పొందుతున్న మనము
చనిపోతున్నాము, సమాధి చేయబడుతున్నాం, మరలా తిరిగి నూతన జీవం గలవారుగా జీవించినట్లు లేపబడుతున్నాం. అర్థమవుతుందండి? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఆ మాట ఇక్కడ తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుచేయటం ద్వారాను మనలను రక్షించను. అర్థమవుతుందా? అంటే దేవునితో ముందున్న స్థితి పొందుకుంటున్నాం. దీని అర్థం ఏంటి? బాప్తిస్మం ద్వారా రక్షణకు వచ్చిన తదుపరి మన పరిస్థితి ఏంటి? దేవునితో ముందున్న స్థితి. అపవాది చేత మరి హవ్వ ఆదాములు మరి తప్పు చేయటం మూలన దేవునితో ఉన్న ఆ ఆత్మ సంబంధమైన స్థితి కోల్పోవటం, ఆ తర్వాత మళ్ళీ క్రీస్తు ఈ లోకానికి రావడం తండ్రి పంపించిన మూలాన, ఆ తర్వాత క్రీస్తు ద్వారా క్రీస్తు ఏం చేశాడు? ఇప్పుడు మరి ముందున్న స్థితిని కలుగజేశాడు. ఏమైంది అప్పుడు? అంటే దేవునితో ముందున్న స్థితి పొందుకున్నాం. ఇప్పుడు రక్షణ పొందుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే దేవునితో, పరలోకంలో ఉన్న దేవునితో ముందున్న స్థితి పొందుకున్నామనేటువంటి అర్థం ఇక్కడ బాగా ఆలోచించండి. అయితే అప్పుడైతే దేవుని ఆజ్ఞను అనుసరించారు, ఆజ్ఞకు లోబడ్డారు. ఎవరు? ఓడలోనికి వెళ్ళిన వాళ్ళు. ఓడలోనికి వెళ్ళిన వాళ్ళు ఆజ్ఞకి ఏం చేయబడ్డారు? 8 మంది ఆజ్ఞకు లోబడ్డారు. తదిమ వాళ్ళందరూ కూడా చచ్చిపోయి జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోనంతగా వాళ్ళు ఎరుగకు ఉన్నారంట. వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకున్నారు, ఇది అని. చూసారా? అప్పుడైతే ఆజ్ఞ అది. ఓడలోనికి వెళితే రక్షణ, అది ఆజ్ఞ. ఇప్పుడు ప్రవేశపెట్టబడిన ఆజ్ఞ ఏమనగా బాప్తిసం ద్వారా రక్షణ. ఇక్కడ కూడా ఆజ్ఞకు లోబడితేనే రక్షణ. కాబట్టి బాప్తిసం వలన ఏమవుతుందో పరిపూర్ణంగా తెలియాలంటే అపోస్తలులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 11 వరకు చదువుకుంటే కొన్ని మాటలు మనకు క్లుప్తంగా అర్థమవుతుంది బాప్తిసం గురించి. అపోస్తలులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 11 వరకు చదువుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఒక కుటుంబంలో, ఈ లోకం సంబంధం మనం పరిశీలన చేసినట్టు, కుటుంబంలో ఉన్న ఒక భర్త మరి డబ్బులు సంపాదించి తీసుకొస్తే భార్య ఏం చేస్తుంది? అన్ని దాచిపెట్టి జాగ్రత్తగా మరి చేస్తుందన్నమాట. మరి వేస్ట్గా ఏది ఖర్చు కాకుండా జాగ్రత్తగా దాచిపెడుతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేస్తుందన్నమాట. కాబట్టి మనం ఆలోచించినట్లయితే మన గురించి మనము దేవుని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళము, ఈ లోకంలో కావలి వారుగా ఉన్న మనమందరం కూడా క్రైస్తవులము. మనం ఉన్న విలువకు ఒకసారి ఆలోచించినట్లయితే మనము డ్రైవర్ లాంటి వాళ్ళము, బోధకులను తయారు చేయవాళ్ళము, దేవుని జ్ఞానాన్ని బోధించేవాళ్ళము, బోధకులను తయారు చేయవాళ్ళము. ఎంత ఆధిక్యత, అర్హత, స్టేటస్ మరి దేవుని గృహస్థులుగా ఉన్నప్పుడు మారిపోయిందండి. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవరు కూడా అంత గొప్పవాళ్ళు ఎవరు కూడా కానే కాదు. దేవుని గృహస్థులుగా ఉన్న వాళ్ళే చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే పరలోక పౌరస్థితి పొందుకున్నటువంటి వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళని మించిన అదృష్టవంతులు ఎవరు కూడా లేరు ఈ లోకంలో. ఆ విషయం తెలుసుకోవాలి. మన బోధకులను తయారు చేయవాళ్ళం మనం. ఆలోచించారా? ఒక విధంగా ఆలోచిస్తే మనం దేవుని జ్ఞానాన్ని, పరలోకంలో దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాం. మామూలు వారం కాదు మనం. ఇది తెలియాలి, మనకి తెలియాలి. బైబిలే కదా చదివేస్తున్నాం కదా అనుకుంటున్నారు. ఏందో తెలుగు ఇంగ్లీష్ అని. దేవుని జ్ఞానం, పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి వాళ్ళము, బోధకులను తయారు చేయవాళ్ళం, ఈ లోకంలో కావలి వారము. ఎంత గొప్ప వారమో అది తెలుసుకోవాలండి. అర్థమవుతుందా? మరి అయితే మనం విశ్వాస విషయంలో ఎలా ఉండాలి? నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చున్న విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకూడదు. ఈ లోక సంబంధం ఎన్నో విషయాలు మోమాట పడుతున్నారేమో, అది కూడా అవసరం లేదు, పడకూడదు. కానీ దేవుని గృహస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి చేర్చబడక ముందు కానీ, చెప్పే బోధ దగ్గర వినేవాళ్ళు కానివ్వండి, ఎలా ఉండాలి? నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చున్న విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకూడదు. నువ్వు వినే వాక్యం కరెక్టా కాదా? మరి ఈ లోకంలో ఊతున్న బోరలు ఎన్నో ఉన్నాయి, అన్నీ కూడా సరి అయినవిగా ఉన్నవి. కానీ క్రైస్తవుడని పేరు పెట్టుకొని ఊతున్నవాడు, ఆ వ్యక్తి, ఆ బోర సరి అయినదే కాదా, కరెక్టా కాదా, అది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎంతో భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. అందుకే అంటున్నాడు, నా సహోదరులారా, మన ప్రభు అయిన మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్న విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. మోమాట పడ్డారో చాలా ప్రమాదం ఉంది. నిత్య నరకానికి వెళ్ళిపోతారు, దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉంటారు. అర్థమవుతుందా? నేను ఆ చర్చికి వెళ్తాను, ఈ చర్చికి వెళ్తాను, ఇంకెక్కడికి వెళ్ళండి, చిన్నప్పటి నుంచి మా తాత అక్కడే, మా నాన్న అక్కడే, మేము అక్కడేనండి, ఇంకెక్కడికి రావండి, మాకు సర్వసత్యమే అక్కడ బోధింపబడుతుంది
అలా అనుకుంటే, అనుకూల బోధకులను తయారు చేసుకుంటే మీ ప్రాణములకు మీరే ఉత్తరవాదులు అనే మాటలు చాలా బైబిల్లో ఉన్నాయండి. ఆలోచించుకోండి. మీరు వినేది, అక్కడ ఊదబడుతున్న బూర సరి అయినదా కాదా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద. తర్వాత నరకానికి వెళ్ళిన తర్వాత ఇంక డిస్కషన్ చేయటాలు ఉండవు. ఇంకా క్రీస్తు వచ్చినప్పుడు కనురెప్పపాటు జరిగిపోతాయి. క్రీస్తు వారు పరలోకానికి వెళ్తారు, సంఘాన్ని తీసుకెళ్ళి మరి దేవునికి అప్పగిస్తాడు క్రీస్తు. తదిమా వాళ్ళు, రక్షణ లేని వాళ్ళందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితి ఉంది. ఆలోచించుకోండి. ఈ లోకంలో ఉండగానే అవకాశం అది. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే ఆ మాట యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనం ఉంది ఆ మాట. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనంలో మాట చెప్పబడింది. వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి నీ పనికిరాని మాటలను వాదం పెట్టుకొనవద్దు, మాటల గురించి వాదన పెట్టుకోవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యము ఇచ్చుచు ఈ సంగతుల గురించి వారికి చెప్పమంటాడు. ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేయమని పౌలు చెప్తున్నాడు తిమోతికి 2వ పత్రిక రాస్తూ. వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి నీ పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకొద్దామని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు వారికి జ్ఞాపకం చేయము ఈ సంగతులను గురించి అంటాడు. ఏంటి ఆ సంగతులు అంటే చూడండి, చాలా ఘాటైన మాటలు, హెచ్చరిక. దేవుని ఎదుట యోగినిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. దేవుని ఎదుట ఎలా ఉండాలంట? యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడమనే చాలా హెచ్చరిక అండి. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అందుకే ఒకసారి అంటాడు యేసుక్రీస్తు ప్రభు భూమిని జీవించిన కాలంలో మరి నికోదేముని పరిచయంతో మాట్లాడుతున్నప్పుడు నిత్య జీవాన్ని గురించి ఆయన కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఇంకా ఆయన ప్రశ్నలు వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, భూ సంబంధమైన సంగతులు మీతో చెప్పినప్పుడు మీరు నమ్మనప్పుడు మరి ఆత్మ సంబంధమైన సంగతులు మీతో చెప్పిన ఎట్లా మీరు ఎలాగో నమ్ముదురు అంటాడు. ఆ మాట ఎక్కడంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మనుకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు అంటాడు. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు తనతో ఉన్నప్పుడు ఒక చోట ఆయన జరగబోయే విషయాన్ని ముందుగా చెప్తున్నాడు. నేను ప్రధానులతోనూ మరి శాస్త్రులతోనూ అలాగే పెద్దల చేతను మరి శ్రమ పెట్టబడి అనేక హింసలు పొంది మరి చనిపోయి చంపబడి నేను చంపబడి 3వ దినాన తిరిగి లేచుట అవశ్యమే అంటూ ఈ మాటలు వాళ్ళకి చెప్తున్న సమయంలో మరి పేతురు గారు ఏమన్నాడంటే, అక్కడ పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభు అది నీకు దూరమవుగాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగాను. జరగబోయేదని చెప్తా ఉంటే అది జరగాలి, అది జరిగితేనే, ఆయన శిలువలో ప్రాణం పెడితేనే, గొప్ప త్యాగాన్ని చేస్తేనే అందరికీ మరి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, ఆయన అంగీకరించి నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏమవుతుంది? వారి వారి పాపాలు కడిగివేసుకుని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడి పరలోక పౌరస్థితి పొందుకుంటారు. అది యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెడితేనే జరుగుతుంది. అది పెట్టాలి, చేయాలి, జరగాల్సిన విషయాన్ని జరగొద్దు అన్నాడు. అతను ఎవరు ప్రవేశించారు? అపవాది ప్రవేశించాడు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, నా వెనుకకు పంపు సాతానా, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచట్లేదు అంటూ పేతురుకు నేను అంటాడు ఇక్కడ. అది మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుంచి 23 వరకు చూస్తే ఆ మాటలు ఉంటాయి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధానుల యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరముగాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగాను. అప్పుడు అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే మరి ఒక చోట కూడా యేసు ప్రభు మరి ప్రసంగం కొండ మీద చేసినప్పుడు చాలామంది వచ్చినప్పుడు అందరూ ఆకలితో ఉన్నారని అప్పుడు రొట్టెలు చేసి పంచినప్పుడు అందరూ కూడా ఆహారం అది తిని తృప్తి పొంది అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే
వాళ్ళ ఆకలి కొని ఉంటేనే అది చేశాడనే సంగతి వాళ్ళు తెలియట్లే. అది గ్రహించకుండా లోక సంబంధంగా ఆయనని రాజుగా చేయాలని అనుకున్నారు. అప్పుడు ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయాడనమాట. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు చదువుకున్న మాటల్లో మరి ఆ నోవాహు దినాల్లో అప్పుడు ఓడలోకి వెళ్తే ఆ వెళ్ళిన వాళ్ళే బ్రతికారు 8 మంది. ప్రతిమ వాళ్ళందరూ కూడా అందరూ చనిపోయారు. అప్పటి కాలంలో అది ఆజ్ఞ. ఇప్పటి కాలంలో మరి యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే పరలోకం. ఆయన దేవుని కుమారుడిని అంగీకరించి నమ్మి బాప్తిసం పొందడం మూలాన ఏమవుతున్నారు? దేవుని గృహస్థులుగా చేర్చబడుతున్నారు. కాబట్టి మరి అపోస్తులైన పౌలు సైతము మరి అననీయ దగ్గర బాప్తిసము తీసుకున్నాడు. తడవ చేట ఎందుకు? అననీయ అన్నాడు, తడవ చేట ఎందుకు? నీవు లేచి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకున్నామని అనేను. అప్పుడు ఆయన బాప్తిసం పొందాడు. మరి ఈ లోకంలో చాలామంది కూడా దర్శనాల్లో అంట యేసుక్రీస్తు కనబడుతున్నాడంట, కలలోనే బాప్తిసం ఇస్తున్నాడంట, మరి దర్శనాల్లో మరి దర్శనాలు వస్తున్నాయంట, బాప్తిసమే అవసరం లేదని అంటున్నారు. పౌలు కన్నా గొప్పవాళ్ళు మరి వీడు. ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించాలి, విచారించాలి, పరిశోధించాలి. కాబట్టి బైబిలు ఎలా చదవాలి అనే అంశం విషయమై ఈరోజు 2వ క్లాసు మనం ముగించుకున్నాం. మరలా 3వ క్లాసులో మనం మరలా కలుసుకుందాం. ఈ విన్న మాటలు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరి అనేకుల దృష్టికి మనం తీసుకెళ్తూ దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉందాం. అలా క్రీస్తు వచ్చు వరకు లేక మన మరణం వరకు మరి పరలోకంలో ఉన్న దేవుని పనిని పరిపూర్ణంగా జరిగించి మనతో పాటు మనం ఎంతో మందిని సంపాదించుకొని మనందరం కూడా పరలోకాలం వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ మాట్లాడిన కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్.